హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వేదిక్ మ్యాథ్స్ సంబంధించి ఫాస్ట్గా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మనం 2 డిజిట్ ఇంటూ 2 డిజిట్ అయితే చేయడం జరిగింది. సో అలాగే ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ డిజిట్ సేమ్ ఉండి టెన్స్ డిజిట్ యొక్క సమ్ వచ్చేసి 10 అయినప్పుడు ట్రిక్ నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాం? ఇది ఫస్ట్ రూల్ అండి, ఓకేనా. ఇది ఫస్ట్ రూల్. యూనిట్ డిజిట్ సేమ్ ఉండి టెన్స్ డిజిట్ సమ్ వచ్చేసి 10 అయినప్పుడు. సో ఎలా చేసినాం? 2 2s 4 అంటే 0 4 రాసుకోవాలి. సో ఇలా నెక్స్ట్ 6 4s 24 ప్లస్ 2 26. ఇది ఫస్ట్ ట్రిక్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇఫ్ డిజిట్స్ అట్ యూనిట్ ప్లేస్ ఆర్ సేమ్, యూనిట్ ప్లేస్ సేమ్ అయ్యి ఇక్కడ డిఫరెంట్ అయినప్పుడు, ఇక్కడ సమ్ వచ్చేసి 10 అయినప్పుడు ఒక ట్రిక్, డిఫరెంట్ అయినప్పుడు ఇంకొక ట్రిక్. ఎలా అంటే చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 6 6 ఎంత అండి? 6 6 వచ్చేసి 36 రాయండి. సో 36లో 6 ఇక్కడ రాసుకొని 3 వచ్చేసి క్యారింగ్ తీసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మిడిల్ వన్ కోసం 2 + 3 చేయండి. 2 + 3 ఎంత? 5 5 6 ఎంత? 30 30 + 3 33. మళ్ళీ 3 అనేది క్యారింగ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ 2 3s ఎంత? 6 6 + 3 వచ్చేసి ఎంత? 9. సో ఓకేనా. ఇప్పుడు నార్మల్ మెథడ్లో చెక్ చేసి చూద్దాం. సో ఇది రైటా రాంగా అనే చెక్ చేయండి ఒకసారి. సో ఓకేనా. సో ఇక్కడ 6 6 వచ్చేసి 36, 6 2s 12, ఒక 3 15, 6 3s 18, 2 3s 6 6 + 1 7. సో ఓకేనా. 6 13 7 8 9 936, ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి? 6 6 36 డబల్ డిజిట్ వస్తే ఒక డిజిట్ని క్యారింగ్ తీసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేసుకోవాలి? 2 + 3. సో ఇవి రెండు సమ్ చేసి ఇంటూ దిస్ డిజిట్ చేయండి. సో అప్పుడు 2 + 3 వచ్చేసి 5 5 6 30 30 + 3 33, మళ్ళీ 3 క్యారింగ్ అవుతుంది. నెక్స్ట్ 2 3s మళ్ళీ ఇవి రెండు ఇంటూ చేయాలి. 2 3 6 6 + 3 9, ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2 2s ఎంత? 2 2s వచ్చేసి 4. సో 0 వచ్చేసి క్యారింగ్ అవుతుంది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసి 2 + 3 5 5 2s వచ్చేసి 10 1 వచ్చేసి క్యారింగ్. 2 3s వచ్చేసి 6 6 + 1 వచ్చేసి 7 704 వచ్చేసి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, 1 1s are 1. సో 0 వచ్చేసి క్యారింగ్ అవుతుంది, 0 1 తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 + 7 వచ్చేసి 13. 13లో 3 ఇక్కడ వేసుకోండి, 1 క్యారింగ్ అవుతుంది. 6 7s 42 42 + 1 43, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 5 5s. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. 5 5s వచ్చేసి 25 2 క్యారింగ్. 3 + 4 వచ్చేసి 7 7 × 5 7 5s 35 35 ఒక 2 37. సో నెక్స్ట్ 3 4s 12 ఒక 3 వచ్చేసి 15, ఓకేనా. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైంటే సో మీరు ఓన్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఓకేనా. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి, ఓకేనా. ఈ క్వశ్చన్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. సో ఈ టైప్ మోడల్ అనమాట. సో యూనిట్ డిజిట్ సేమ్ అయ్యి ఇవి డిఫరెంట్ అయినప్పుడు, సో ఇది సెకండ్ టైప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సో టెన్స్ డిజిట్ సేమ్ అయ్యి యూనిట్ డిజిట్ వచ్చే సమ్ వచ్చేసి మనకి 10 అయినప్పుడు. సో డైరెక్ట్గా చాలా ఈజీ అండి. 7 3s ఎంత? 7 3s వచ్చేసి 21. నెక్స్ట్ 3 ఆఫ్టర్ నెంబర్ తీసుకోండి. 3 ఆఫ్టర్ నెంబర్ ఏది? 4, ఓకేనా. సో 3 + 1 వచ్చేసి 4 3 ఆఫ్టర్ నెంబర్ 4. సో 4 కదా, 4 × 3 12, ఓకేనా. ఇదన్నమాట ఆన్సర్. సో చాలా ఈజీ అండి. సో ఇక్కడ చూడండి, 2 8s ఎంత? 16 2 2s. సో 2 ఆఫ్టర్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ 2నే కదా, రెండు సేమ్. 2 ఆఫ్టర్ నెంబర్ 3 2s వచ్చేసి 6. సో ఆన్సర్ 616. సో మీరు నార్మల్ మెథడ్లో చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 2 8s 16 56. సో ఓకేనా, 56. సో 6 11 616, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, 6 4s వచ్చేసి 24 4 ఆఫ్టర్ నెంబర్ 4 ఇక్కడ సేమ్ ఉంది. సో ఇక్కడ 3 సేమ్ ఉంది, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినాం. 4 సేమ్ ఉంది, నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ 5 5 4s ఎంత? 5 4s వచ్చేసి 20. సో ఇక్కడ కూడా అంతే కదా, నెక్స్ట్ నెంబర్ 12 21, ఓకేనా.
సో నెక్స్ట్ చూడండి, సేమ్ క్వశ్చన్ ఇచ్చినా కదా, సరే వేరేది తీసుకుందాం. ఇక్కడ 4 ఇక్కడ 6 తీసుకుందాం. ఇక్కడ 4 ఇక్కడ 6 తీసుకుంటే 24, 12 24 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6 4s వచ్చేసి 24, 3 4. సో ఇక్కడ కూడా సేమ్ అయింది కదా. సో ఇక్కడ 2 8 తీసుకుందాం. సో ఇక్కడ 2 8 తీసుకుంటే 2 8s వచ్చేసి 16, 3 ఆఫ్టర్ నెంబర్ 4, 12 16 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఎలా చేయాలి, 7 ఆఫ్టర్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి, ఇవి 2 మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.